రంగరంగమ ఎల్లనా ఇవాలో బంగారి వలమాయన అరే ఇసాగి ఆమె అన్న పేరు రంగరంగమ ఎల్లనా ఇసాగి బంగారి వలమాయన సాయిలు. ఈ జంట బేడా బుడగ జంగం వారంట. వీళ్ళు సంవత్సరం పొడుగుతా రకరకాల గ్రామాలకి వెళ్ళి అడుక్కుంటూ జీవిస్తున్నారు. అద్భుతమైన కళ కలిగి ఉండి, చక్కటి గాత్రం కలిగి ఉండి, ఏకకాలంలో 2 వాయిద్యాలని వాయిస్తూ, అటు పాట పాడుతూ ఇటు వాయిస్తూ చక్కగా ప్రజల నాడిని పట్టుకొని చనిపోయిన వాళ్ళని గుర్తు చేస్తూ, వాళ్ళ జ్ఞాపకాలను నెమరవేస్తూ, గుర్తు చేసుకునే వాళ్ళందరికీ కంటతడి పెట్టేలాగా వీళ్ళు రాగాలు తీస్తున్నారు. ఇంత గొప్పగా రాగాలు తీసే ఈ కళాకారులు ఇంకా యాచక కులంగా ఇల్లు లేక, భూమి లేక, స్థలం లేక, చదువు లేక, గౌరవం లేక ఊరవతల ఉండి ఎక్కడో వలస వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ గుడిసెలేసుకుంటూ ఒక స్థిర నివాసం లేని బతుకులు బతుకుతూ ఉన్నారు. మరి వీళ్ళకున్న ఇంత గొప్ప కళ, ఇదే కళ అర్థమయ్యేలా పాడుతూ అందరికి కన్నీళ్ళు తెప్పిస్తున్న వీళ్ళేమో అడుక్కునే వాళ్ళుగా మిగిలిపోయారు. అదే అర్థం కాని పదాలని సంస్కృతంలో పాడేటువంటి అఫీషియల్ బెగ్గర్స్ ఏమో పూజారి వర్ధంగా ఉండిపోయారు. అవేమో మంచి శుభకార్యాలకు ఉపయోగపడే మంత్రాలు అయిపోయాయి. వీళ్ళు ఏమో చచ్చిపోయిన వాళ్ళని గుర్తు చేసేటువంటివి అయిపోయాయి. అంటే మనలోనే మనవారిని మనకే తయారు చేసి వాళ్ళ పాటలు పాడించుకుంటూ వాళ్ళ భక్తికి ప్రతిబింబింపజేసేలాగా చాలా కుట్రపూరితంగా పకడ్బందీగా మన వాళ్ళ మెదళ్ళలో నూరిపోశారు. ఈ పెద్దలు, ఈ వృద్ధ దంపతులు, ఈ వృద్ధ కళాకారులు నేనున్న అరగంటలోనే దాదాపు నేను మన మిత్రులందరం ఒక 500 రూపాయల వరకు వాళ్ళకి ఇచ్చాము. అయినా కూడా వాళ్ళకి అభివృద్ధి లేదు. అంటే వాళ్ళ ఆ పెద్ద ఆయనకు ఉన్నటువంటి వ్యసనాలు అలాంటివి, ఆరోగ్యం మీద పట్టింపు లేదు, అలాగే భవిష్యత్తు మీద ఒక ఆశ లేదు. 11 మంది పిల్లలకి జన్మనిచ్చారంట. వీళ్ళ తర్వాత మెల్లిగా వాళ్ళని బతిమాలి కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళతో చాలా విషయాలు మాట్లాడించాను. ఇప్పుడు కాసేపు వాళ్ళ మాటలు, ఆ పాటలు జాగ్రత్తగా విందాం. చెమ్ముతో నీళ్ళు నా చెల్ల చేతాన్నం వెట్టవా ఇస్తారమ్మా. నీసేది అన్నానికే ఇవాళ మోసుకోపాయనమ్మో అన్నాను. తన అన్న లేదన్నదే ఇస్తారమ్మ, నీ పేరు గడిచనా ఇస్తారమ్మ. శుభకరణ కలిగి పౌడి ఇచ్చిన విల్లు, గొంత పుణ్యం కలిగి పాడి ఇచ్చిన విల్లు, పంటదానం కలిగి పర్వతాల మల్లన్న నీకు పారట కలిగి శ్రద్ధ గండ రాములు వేరేస్తర పయ్యన్న గట్టి మీద రావుల వారి జయమ్ము కలగనే అమ్మా. కృష్ణను మా నాయన ఏసయ్య రంగరంగమ జిల్లనా కృష్ణయ్య బంగారి బలమాయనా కలిగి శుభకరణ కలిగి పౌడి విచ్చిన విల్లు, కొంత పుణ్యం కలిగి పాడి విచ్చిన విల్లు, పంటదానం కలిగి శుభజీవి కలగల నాయన. అమ్మ సంజీవపోతి విధానం. అమ్మ మీ పేరేం పేరు అవ్వ? ఈదమ్మ. నాయన నీ పేరు? నా పేరు యాదగిరి అయ్యా. పర్రే యాదగిరి. పర్రే యాదగిరి. పర్రే యాదగిరి. పర్రే ఈదమ్మ. ఏ జిల్లా మీది? కలవకుర్తి. ఏ ఊరు? కలవకుర్తిలో ఉంటాం. మీ సొంతూరు ఏ ఊరు? చిన్నప్పుడు వచ్చిన ఎక్కడి నుంచి వచ్చిండు? అక్కడ కొండ భీమున పెళ్లి. ఈ రాష్ట్రమేనా, ఆంధ్రనా? ఇక్కడ దేవరకొండ దగ్గర. మీ నాయన ఏం చేసేటోడు? మా నాయన ఇదే పని. మీకు ఎంతమంది పిల్లలు? ఎవరికి? మీకు. నాకా? ఈదమ్మకును మీకు 11 మంది. 6 మగోళ్ళు, 5 మంది ఆడవిళ్ళు. 11. ఏ ఊరు వాళ్ళు? ఎవరు? అందరినీ అంతా ఒక దగ్గరనే ఉన్నాం. ఏ ఊర్లో? కలవకుర్తిలో.
ఏం కృష్ణారెడ్డి బంకయ్. కృష్ణారెడ్డి బంకు వైపా? ఏం మీది ఏం కులము? బేడా బుడుగ జంగాల అంతే. మీ పిల్లలందరూ ఏం చదువుకున్నారు? ఏమైనా నౌకర్లు చేస్తారు? పాతినిప సమానం. మరి కుర్చీలో కూర్చోమని ఎందుకు కూర్చుంటలేరు? మీరు మాతో సమానమే కదా. 11 మందిలో ఎవరికి నౌకర్ రాలేదా? ఇదే పని రాత్రి సమానం బేరాలే చేస్తారు. మీరు ఇట్లా ఎన్ని నెలల కోసాలు పోతారు? ఏడాదికి ఎన్నిసార్లు పోతారు? తిరుగుతూనే ఉంటారా? మీకు భూములు జాగాలు ఉన్నాయా? మరి ఎందుకు బాపు ఇప్పుడు నా ముంగట్నే 5గురికి చదివినావు, 200 300 నీకు వచ్చినాయి. అట్లా ఈ రోజంతా చేస్తే నీకు 500 1000 రూపాయలు తక్కువ. మాపడదామన కల్లా ఏమైతుంది అమ్మాయి? ఇదమ్మా నువ్వు చెప్పు. ఏం తాగుతాడు? నీకింత పోస్తాడా? మరి నువ్వు కళ్ళు తాగుతావు అంతే. ఆయన మాత్రం రోజు ఎందుకు బాపు? మరి మనకు ఆడెవడో పింఛన్ ఇస్తలేడా పడుతుంది, నువ్వే గవర్నమెంట్ కు పింఛన్ ఇవ్వబడుతుంది. నువ్వు తాగుతున్నావు అంటే గవర్నమెంట్ పింఛన్ ఇస్తలేవా? నీ పింఛన్ పైసలు నువ్వే గవర్నమెంట్ కి ఇస్తాను. వెనకకు ఏం చేయాలి? పాపడు తాగాలకు ఊకుండా బుద్ధి ప్రాణం ఊకోవాలా, నిద్ర రాదా? మీరు ఏ దేవుణ్ణి ఎక్కువ మొక్కుతారు? మీ కులదైవం ఏది? కులదేవుడే. ఏ దేవుణ్ణి ఎక్కువ మొక్కుతారు మీరు? శివశంకరుడే. శివశంకరు. ప్రతి ఏడు పోతారా? శ్రీశైలం పోతారా? శ్రీశైలం పోతాము, ఇక్కడ సిరుగట్టు పోతాము. మీకేమైనా అక్కడ గుళ్ళే వచ్చే ఆదాయం మీకేమైనా ఇస్తారా? ఎందుకు బాపు? మరి ఇప్పుడు నువ్వేమో అది విలువైన ఖరీదైన బట్టలు కావు నువ్వు వేసుకున్నాయి, అది చినిగిపోయినా కుట్టుకొని వేసుకున్నావు. ఈ చేత గజ్జలు కొడుతున్నావు, ఆ చేత తంబుర వాయిస్తున్నావు, ఇటు అవ్వ కొడుతున్నది. ఇంత మంచిగా పాట పాడుతున్నారు, వాళ్ళందరినీ కళ్ళకొండి నీళ్ళు వచ్చి చేస్తున్నారు. వాళ్ళ చచ్చిపోయిన వాళ్ళందరినీ యాద్ చేస్తున్నారు. మరి అవి ఎప్పుడు కొనుక్కున్నావు చెప్పులు? ఇన్నేళ్ల కింద కొన్నావు? ఒక్కొక్క నిమిషం ఫస్ట్ అయితే మీకు కట్నం చదివిస్తా, తర్వాత మీరు మీ బాగా నేనేం చచ్చిపోయిన పేరు చెప్పను, జస్ట్ మీతో మాట్లాడతా అంతే. 2 నిమిషాలే మాట్లాడుతూ మీరు మళ్ళీ ఒక్కడికి పోలి. అయితే మీ పేరు ఈదమ్మ, నీ పేరు యాదగిరి, మీ కులము జంగాల్, బేడా బుడిగ జంగము, కల్వకుర్తి. మీకు ఎంతమంది పిల్లలు? 5 మంది ఆడపిల్లలు, 6 మంది కొడుకులు, 11 మంది. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు? అందరు ఒకటే కాడ ఉంటున్నారు? ఓకే. వాళ్ళు ఎవరికి చదువులు రాలే, నౌకర్లు రాలే? 1-2 చదివినట్టున్నారు. మరి 6 కొడుకులలో ఎవరన్నా ఇట్లనే మీ లెక్క అడుక్కోవడానికి పోయేటోళ్ళు ఉన్నారా? ఏమేం పనులు చేస్తారు వాళ్ళు? పెద్ద కొడుకు ఏం చేస్తాడు? వాళ్ళంతా ఇనుప సామాన్ బేరం. ఎక్కడ? ఇప్పుడు అందరూ వస్తున్నాయి. ఏ దేవుణ్ణి ఎక్కువ మొక్కుతారు? మీ కుల దైవము? శంకరుడు. మీ కులంలో ఎవరైనా తప్పు చేస్తే, మంత్రాలు చేస్తే దండగా తీస్తారా? ఎంత తీస్తారు అందాదా? ఇస్తారు, చాలా పెట్టిస్తారు అందాదా. మీకు తెలిసిన 2000-3000 లాగా పెడతారు. అట్లా మంత్రాలు వచ్చిన వాళ్ళు, చేతబడి చేసిన వాళ్ళు ఉంటారా? మనకు దొరకరు. నువ్వేమన్నా పెద్ద మనిషిగా పోతుంటావా? ఏదన్నా పంచాయతీ మన కులంకు సంఘం కట్టిరా? మరి నిలబడతాం కానీ ఫోన్ మాట్లాడడం చేయదు. కుల సంఘం కట్టిరా? మరి మీకు కట్టలే. ఎందుకే? ఏది కట్టలే. మరి మీ కుల సంఘం కడితేనే మీకు భవనం వస్తుంది, మీ దాంట్లో ఎవరైనా ముసలు ఉంటే పెన్షన్ వస్తుంది, ఎవరికైనా ఇల్లు జాగాలు లేకపోతే జాగాలు వస్తాయి. మీరు ఐక్యం కావాలి కదా. అంతా 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఆ తల కొడుతూ వచ్చి జాగా లేదు, ఏది అడిగి ఇప్పుడు మీ 6 ఎక్కడెక్కడ ఉంటారు? ఎవరో ఎక్కడెక్కడ ఉంటారు? దగ్గరనే ఉన్నాం. అంత ఏర్లు పడ్డారు కొడుకులు. మనవలు మనవరాళ్ళని చదువుతారా? మరి ఇప్పుడు ఇట్లా రోజు
రోజు ఇట్లే పోతారా మీరు? శాతనైనా పోతాం, శాతగా ఒక రోజు 200 300 దొరుకుతాయా? గాలికి జోలి ఏం జాలికి గాలికి జోలి ఆర్డర్ ఏం చేస్తాం మనం? మరి గౌరవం తక్కువ కదా బాపు? అయితే 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 అమ్మా గౌరవం ఉండని పనే కదా. ఇంటి ముందు కూర్చోవాలి, సంచి పడుకొని అడుక్కోవాలి, బియ్యం అడుక్కోవాలి, ఆకలైనప్పుడు ఇంత అన్నం పెట్టమనాలి. ఇది ఏ దేవుడు మీకు ఇట్లా రాసిండు? ఏ దేవుడు రాసినట్టు ఇప్పుడు మీరే ఎక్కువ దేవుళ్ళని మొక్కుతారు కదా, మీరే క్రమం తప్పకుండా జాతరలకు పోతారు, మీరే శ్రీశైలం పోతారు. మరి మీ బతికి ఎందుకు ఇట్లా అయింది? మా రాత అట్లా ఉంది. ఎవరు రాస్తారు ఈ రాత? దేవుడు. ఏ దేవుడు? దేవుడు అంటే దేవుడు. ఏ దేవుడు అని మనకేం చెప్తారు? శంకరుడు దేవుడు, మనం పుట్టించిన దేవుడు. మరి లేనప్పుడు ఏం చేస్తాం? వాడికి తినవలసి వస్తుంది అంతే. మరి బాపు నువ్వు తాగుడు బంద్ పెట్టి ఆ పైసలో డబ్బాలు పెట్టి ఓ షాప్ పెట్టుకుంటే మంచిది కదా? అంత పొరుగు చేస్తాను. మరి అవ్వను చూడగో, తెల్లబడ్డది జుట్టు, తెల్లబడ్డది, బంగారం ఈ సమంత బంగారం లేదు ఇంటి మీద, పాత చెప్పులు వేసుకున్నది, నీ ఎంబడేసి తిప్పుకుంటున్నావు. ఎప్పుడు లగ్గం చేసుకున్నావు అవ్వను? అమ్మను. అమ్మ నీకు ఎన్నేళ్ళప్పుడు పెళ్ళయింది? నాకు మాతే నీకు గుర్తు కూడా లేదు. చిన్న పొలావు అప్పటి సంది ఎంబడేసుకొని తిరుగుతున్నాడు. ఇంకా మాట ఏమో మంచిగా మాట్లాడుతున్నాడు, రాగం మంచిగా తీస్తున్నాడు, 11 మందిని అన్నాడు, అందరికి పెళ్ళిళ్ళు చేసిండు. అయినా నీ కష్టం మాత్రం మళ్ళా జోలే నీకు ఎత్తాడు, ఎంబడి తీసుకొని వస్తాను. ఏం చేయాలయ్యా? మరి మీ దేవుడికి ఒకసారి ఒట్టు పెట్టుకొని బంద్ చేయి తాగుడు. అది కాదు, మస్తు కొట్టు పోయినాయి, అన్ని పోయినాయి, తాగదు, పొద్దుకి వరకు లాగదు. అప్పుడు నువ్వు కూడా కొంచెం కళ్ళు తాగి ఊకోవాలి. ఎర్రమంది ఎందుకు మరి? అది నీకు